హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఒక సూపర్ టేస్టీ అండ్ అరోమాటిక్ రెసిపీ చేయబోతున్నాం. పన్నీర్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా పన్నీర్ని పెద్ద పెద్ద క్యూబ్స్ కింద కట్ చేసుకొని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం గోరువెచ్చని పాలల్లో సాఫ్రాన్ వేసి అది పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్ వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టుకొని పెట్టుకోవాలి. పక్కన ఒక ప్యాన్లోని కొంచెం నెయ్యి వేసి ఇందాక అన్నీ మిక్స్ చేసిన పన్నీర్ పీసెస్ని కొంచెం వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఆ పక్కనే ఒక ప్యాన్లోని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేపి పెట్టుకున్నాను. తర్వాత పన్నీర్ ఫ్రై అయిపోయిన తర్వాత అదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. పక్కన వేరే గిన్నెలోని బిర్యానీ కోసం వాటర్ పెట్టి ఆ వాటర్లో హోల్ గరం మసాలా, కొంచెం నిమ్మకాయ రసం, కొత్తిమీర, ఉప్పు అన్నీ వేసి మరగనివ్వాలి. ఈలోగా ఈ ఆనియన్స్లోని టమాటో, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత అన్ని స్పైసెస్ కొంచెం కారం, పసుపు, గరం మసాలా అన్నీ వేసి బాగా వేగనిద్దాం. ఇలా వేగిన తర్వాత పక్కన రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం చిక్కని పెరుగు 2-3 స్పూన్స్ వేసి బాగా వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ ఒకదాని పక్కన ఒకటి స్ప్రెడ్ చేసుకొని పెట్టుకొని దాని మీద ఒక లేయర్ రైస్ వేసి ఒక లేయర్ రైస్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి, కొంచెం గరం మసాలా అన్నీ వేసి దాని మీద ఇంకొక సెకండ్ లేయర్ వేసి సేమ్ ఇందాకలాగే అన్నీ వేసిన తర్వాత ఇందాక గోరువెచ్చని పాలల్లో సాఫ్రాన్ పెట్టాం కదా, అది కూడా ఇలా లేయర్ కింద వేస్తే మంచి కలర్ అండ్ టేస్టీ ఫ్లేవర్ వస్తుంది. అది కూడా వేసిన తర్వాత క్లోజ్ చేసి లిడ్ పెట్టి ఫస్ట్ ఒక 5 minutes హైలో పెట్టి తర్వాత ఒక ½ hour సిమ్లో పెడితే వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అంతే, మన పన్నీర్ బిర్యానీ రెడీ. రైతా లేదా సాలన్ తోటి సర్వ్ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. సీ యూ నెక్స్ట్ వీడియో.